ఛత్తీస్గఢ్లో హైదరాబాద్ వాసి నక్కా వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తుండగా వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వెంకట్రావు ఎన్జీఆర్ఐ ఉద్యోగిగా గుర్తించారు. 2016-17లో వెంకట్రావు మావోయిస్టులతో సమావేశమై వారి నెట్వర్క్ను పటిష్టం చేయడంలో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నక్కా వెంకట్రావు అరెస్టుకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ఇన్నారెడ్డిని అడుగుదాం. ఇన్నారెడ్డి, నక్కా వెంకట్రావు అరెస్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, అలాగే అతనికి మావోయిస్టులతో ఉన్నటువంటి సంబంధాలపై పూర్తి వివరాలు ఏంటి? ఇన్నారెడ్డి, నక్కా వెంకట్రావు అరెస్టుకు అలాగే అతనికి మావోయిస్టులతో ఉన్నటువంటి సంబంధాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? రోజా, ఛత్తీస్గఢ్ లో హైదరాబాద్ వాసి అరెస్ట్ కావడం అనేది సంచలనంగా మారింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తుండగా ఛత్తీస్గఢ్ పోలీసులు ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన ఎన్జీఆర్ఐలో ఉద్యోగం చేస్తున్న వెంకట్రావుగా గుర్తించారు. తర్వాత 2016-17లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమైనట్లు కూడా పోలీసు దగ్గర పక్కా సమాచారం ఉంది. అయితే ఈ మావోయిస్టు నెట్వర్క్ ను పటిష్టం చేయడంలో ఈయన చాలా కీలకంగా వ్యవహరించారు నక్కా వెంకట్రావు అని చెప్పిన సమాచారమే కాకుండా ఈ వెంకట్రావు సోదరుడు పౌర హక్కుల సంఘంలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నట్టు కూడా పోలీసుల దగ్గర సమాచారం ఉంది. అలాగనే అర్బన్ నక్సలిజాన్ని వ్యాప్తి చేయడంలో నక్కా చాలా కీలకంగా వ్యవహరించాడు. ఇదే కాకుండా 7 రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ఈ నక్కా వెంకట్రావు పనిచేశారని చెప్పన్న సమాచారం కూడా పోలీసు దగ్గర ఉంది. ప్రధానంగా 7 రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు వెంకట్రావు చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ నక్కా వెంకట్రావు అరెస్ట్ తోటి ఈ అర్బన్ నక్సలిజం నెట్వర్క్ ను పూర్తి స్థాయిలో మేము బ్రేక్ చేయగలమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఛత్తీస్గఢ్ ఐజీ చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన విషయాన్ని కూడా ఆయన ధృవీకరించారు. సో మొత్తం మీద ఈయన ఈ నెట్వర్క్ ను ఏర్పాటు చేసి మావోయిస్టులకు గుట్టుచప్పుడు కాకుండా పేలుడు పదార్థాలను సప్లై చేయడంలో, అలాగనే 6 రాష్ట్రాల్లో నక్సలిజానికి సంబంధించిన విషయంలో బలోపేతం చేయడంలో ఆయన అండర్ గ్రౌండ్ లో చాలా నెట్వర్క్ ను బలోపేతం చేయడానికి పనిచేశారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరుగుతూ ఉంది. మొత్తం మీద ఛత్తీస్గఢ్ లో హైదరాబాద్ నివాసి అరెస్ట్ కావడం తర్వాత దీంట్లో ఎన్జీఆర్ఐలో ఉద్యోగం చేస్తున్న ఇతను ఈ రకమైన ఘటనకు పాల్పడుతున్న పక్కా సమాచారం ఉన్నప్పుడు కూడా ఆయన్ను ఫాలో అయ్యి తర్వాత ఈ నక్క సంబంధించిన అన్ని వివరాలు సేకరించిన తర్వాత అతనికి సంబంధించిన అన్ని సమాచారాన్ని, అలాగనే కాల్ డీటెయిల్స్, అలాగనే ఎవరెవరికి టచ్ లో ఉన్నాడు, తర్వాత ఏ రాష్ట్రాల మావోయిస్టులతో ఈయన సంబంధాలు ఉన్నాయి, అలాగనే ఈయన పనిచేసే వ్యవస్థకు సంబంధించి ఏ విధమైన టెక్నాలజీని ఆయన వాడుతున్నాడు, తర్వాత ఏ టెక్నాలజీ ద్వారా వీళ్ళందరితోటి కమ్యూనికేట్ అవుతున్నారని చెప్పేసి ఛత్తీస్గఢ్ పోలీసులు నిఘా పెట్టి అన్ని పూర్తి సమాచారం సేకరించిన తర్వాత అతను అదుపులో తీసుకుని తెలుస్తోంది. అయితే నక్కా అరెస్ట్ తోటి ఈ అర్బన్ నక్సలిజం అనే నెట్వర్క్ ను ఒకటి భారీ ఎత్తున 7 రాష్ట్రాల్లో వ్యాప్తింపజేసిన విషయంలో చాలా కీలకంగా వ్యవహరించాడు నక్కా అని చెప్పేసి అన్న విషయం మీద, అలాగనే ఇతను సోదరుడు పౌర హక్కుల సంఘంలో కీలకంగా సంబంధించిన తర్వాత ఈ అర్బన్ నక్సలిజానికి సంబంధించిన నెట్వర్క్ లో వీళ్ళిద్దరు కూడా చాలా కీలకంగా ఉన్నారన్న సమాచారమే కాకుండా ఇతను ఈ పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఏ విధంగా సప్లై చేస్తా ఉన్నాడు, తర్వాత 7 రాష్ట్రాలకు సంబంధించి అర్బన్ నక్సలిజానికి సంబంధించి ఏ అంశాల మీద ఆయన పనిచేశాడు, తర్వాత ఎంతమందిని ప్రభావితం చేసి ఏ రకంగా వాళ్లకు
సపోర్ట్ గా నిలబడ్డాడు. మొత్తం మీద నక్సలిజం అంతరించిపోతుంది అని చెప్పి అనుకున్నప్పుడు కూడా ఈ నక్సలిజాన్ని ఏదో రకంగా దాన్ని యాక్టివేట్ చేయడానికి తర్వాత అర్బన్ నక్సలిజాన్ని ప్రధానాంశంగా అంటే అర్బన్ లో ఉండే భావాలు నక్సలిజం భావాలు ఉన్న వ్యక్తులు కావచ్చు, తర్వాత సమాజం పట్ల కొంతమంది ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తారో వాళ్ళందరినీ ఏకం చేసి ఈ రకమైన యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉండటానికి ఈయన కీలక పాత్ర పోషించారని చెప్పేసన్న సమాచారం మేరకు కూడా ఈ నక్కను అరెస్ట్ చేశారు. మొత్తంగా 7 రాష్ట్రాల్లో ఈయన ప్రభావితం చేసి కీలకంగా వ్యవహరించారని చెప్పని తెలుస్తోంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నిట్లో కూడా ఈ అర్బన్ నక్సలిజానికి సంబంధించిన వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. ఇతని అరెస్ట్ తోటి ఒక రకంగా ఈ అర్బన్ నక్సలిజానికి సంబంధించిన చాలా కీలకమైన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కాకుండా చాలా కీలకమైన సమాచారాన్ని కూడా పోలీసులు బ్రేక్ చేయగలిగారు. ఇకపై ఈ అర్బన్ నక్సలిజంలో ముందుకు పోయే అవకాశం లేదు. వీళ్ళకి ఏ విధంగా పేలుడు పదార్థాలు ఉంటున్నాయని దాని మీద కూడా సమాచారాన్ని నిఘా పెంచిన నేపథ్యంలో ఆ విషయం కూడా వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు పేలుడు పదార్థాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 7 రాష్ట్రాల్లో వీళ్ళు పేలుడు పదార్థాలు తర్వాత పేలుడుకు పాల్పడిన సంబంధించిన సంఘటనకు సంబంధించి కూడా ఈ పేలుడు పదార్థాలన్నీ కూడా ఈయన ద్వారానే సప్లై చేశారని చెప్పిన సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఛత్తీస్గఢ్ లో హైదరాబాద్ వాసి అరెస్ట్ అవ్వడం తర్వాత దీంట్లో ఆయన కీలక పాత్ర 7 రాష్ట్రాలు వ్యాపించి ఉన్న ఈ అర్బన్ నక్సలిజం లో కీలక పాత్ర పోషించిన విషయం మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారింది. రోజా. రైట్ చిన్నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.